మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. వెండితెర మీద నటించే సినీ నటుల మీద వస్తున్న విమర్శలను ఇప్పటి వరకు ఎవరు నోరు మెదపలేదు. అయితే ఈ విమర్శలను వారు స్వాగతిస్తున్నారా లేదా వ్యతిరేకిస్తున్నారా అనే అంశంపై ఇప్పుడు మనతో మన ఎడిటర్ రాజా రమేష్ గారు ఉన్నారు. సార్ ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చెప్పండి, ఇప్పుడు సినీ నటుల మీద వచ్చే విమర్శలను మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు సార్? ఇప్పుడు సినీ నటులకు సంబంధించినటువంటి వస్తున్నటువంటి విమర్శలు భిన్న కోణాల్లో మనం వాటిని విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అసలు సినీ నటులకు సంబంధించి పాసం యాదగిరి అనేటటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ అనేటటువంటి ఒక వ్యక్తి ఆయన మాట్లాడినటువంటి భాష కావచ్చు, మాటలు కావచ్చు, చాలా జుగుత్సాకరంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. దాంట్లో భాగంగానే సినిమా వాళ్ళకి సిగ్గు ఉండదు, శరం ఉండదు, వారికి ఏదీ ఉండదు, ఎందుకు పనికిరాని వాళ్ళు, చదువు రాని వాళ్ళు, ఇంగిత జ్ఞానం కూడా లేని వాళ్ళు మాత్రమే సినిమాల్లో ఉంటారు. అటువంటి సినిమా వాళ్ళని అసలు అట్లా మాట్లాడిన మాటలను కూడా పట్టించుకోకూడదు అంటూ కూడా చాలా వల్గర్ గా మాట్లాడాడు. చదువుకుంటా ఆయన సినిమా వాళ్ళు ఎవడు చదువుకోడు, సినిమాల్లో ఎవడు ఉంటాడు? చదువు లేనోడు, శీలం లేనోడు, సంస్కారం లేనోడు, తాగుబోతులు, వాగుబోతులు, వదురుబోతులు, తిరుగుబోతులు వాళ్ళే కదా. సినిమాలు ఒక్క మంచి సినిమా, దేశభక్తి సినిమా ఒకటి తీసినరా? ఒక్కటి చెప్పండి. అన్ని బూత్ సినిమాలే కదా. అట్లాంటి వాడు ఏం మాట్లాడుతున్నాడు? వాడిని ఉప ముఖ్యమంత్రి చేయడమే తప్పు. ముఖ్యమంత్రి కూడా అట్లాంటి వాడే. ఇప్పుడు ఎన్టీ రామారావు బొమ్మ పెడుతుండ్రు. ముఖ్యమంత్రి ఎవరు? ఎన్టీ రామారావు మీద దాడి చేసి ఎన్టీ రామారావు చెప్పులతో కొట్టినోడు కదా. వీళ్ళే కదా. ఎన్టీ రామారావు చావు కారణమైనోడే కదా. అతను మళ్ళీ ఎన్టీ రామారావు బొమ్మ పెట్టుకుని తిరుగుతున్నాడు. పాసం యాదగిరి అనేటటువంటి సోకాళ్ళు జర్నలిస్ట్. సో ఈయన ఎందుకు మాట్లాడాడు, ఆయన ఉద్దేశం ఏంటి, అసలు తెర వెనుక అసలు ఏం జరిగిందంటే కనుక మనం గమనించినట్టయితే ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో దాని వెనకాల భిన్నమైనటువంటి కోణాలు ఉన్నాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ఆంధ్ర రాజకీయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, ఆయన పార్టీకి సంబంధించినటువంటి మంత్రి నాదెళ్ల మనోహర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడినటువంటి సందర్భంలో ఆ మాట్లాడినటువంటి మాటలు లీక్ అయ్యి తమకే ఏదో చేరినాయి అన్నట్టు కూడా ప్రొఫెసర్ నాగేశ్వరు ఒక ఎటువంటి ఆధారాలు లేని ఒక విశ్లేషణ చేశారు. ఆ విశ్లేషణ యొక్క సారాంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మనకి కావాల్సిన వాడు, చంద్రబాబు నాయుడిని నమ్మటానికి వీల్లేదు, కాబట్టి మీరు జగన్ తో సఖ్యతగా ఉండండి అని ఇండైరెక్ట్ గా అమిత్ షా పవన్ కళ్యాణ్ కు వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ జరుగుతున్నటువంటి వర్షన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయి దాదాపు 13 సంవత్సరాలు అవుతుంది. 13 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల గురించి, ఆంధ్రాలో ఏ పార్టీ ఎవరెవరు ఉన్నారో ఇటువంటి విషయాలు ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరం అనమాట. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ విభజన సందర్భంలో కూడా చాలా జుగుత్సాకరంగా, చాలా దారుణంగా కూడా ఆంధ్ర ప్రజలను కించపరుస్తూ ఆయన అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశాడు. అనేక సందర్భాల్లో కూడా చాలా ఉన్నాయి. వీటన్నిటిని పక్కన పెట్టి ఇప్పుడు తాజాగా ప్రొఫెసర్ నాగేశ్వర్ కి అనుకూలంగా తాళం వేసేటటువంటి భజన బృందం ఒకళ్ళు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టారు. అదే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. ఈ సమావేశంలో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, సినిమా వాళ్ళు చాలా దారుణంగా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ వేరేగా ఉంటది, వాళ్ళని అసలు పట్టించుకోవసరం లేదు, వాళ్ళకి అసలు సిగ్గు శరం లేదు అంటూ కూడా చాలా దారుణమైనటువంటి కామెంట్స్. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, అదే విధంగా స్టార్ యాక్టర్ గా కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఆయన మీద చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అనేక ఆరోపణలు కూడా వస్తున్నాయి. కానీ తెలుగు సినీ నటుల యొక్క సంక్షేమం కోసం పనిచేసేటటువంటి మా అసోసియేషన్ ఏదైతే ఉందో ఆ అసోసియేషన్ కి సంబంధించి ఎవరో కూడా ఒక్క ఖండన కూడా రాలేదు. సినీ నటులను ఇట్లా అంటున్నారేంటి, సినీ నటులను ఈ విధంగా అవమానిస్తుంటే మీరు ఎందుకు మాట్లాడట్లేదు అనే రకరకాల విమర్శలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు గుమ్మగా ఉన్నారు. కారణం కనుక గమనించినట్లయితే రేపో ఎల్లుండో ఒక 3-4 రోజుల్లో ఒక భారీ చిత్రం ఒకటి రాబోతుంది, రిలీజ్ కాబోతుంది. ఒకవేళ రిలీజ్ అయిన సందర్భంలో దానికంటే ముందే కనుక, అంటే 4వ తారీఖు రిలీజ్ అవుతుంది అంటున్నారు, 4-5 సంథింగ్ పెద్ద అనేటువంటి సినిమా. ఈ సినిమా రిలీజ్ అయ్యే సందర్భంలో కనుక వీళ్ళు వివాదం రేపితే ఆ వివాదం ఆంధ్ర తెలంగాణ వివాదంగానో లేకపోతే ఆ సినిమాకి సంబంధించినటువంటి అనేక నష్టాలు వస్తాయి అనేటటువంటి భయాందోళనలో కావచ్చు,
సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు చాలా మంది సైలెంట్ గా ఉన్నారని అయితే అర్థం చేసుకోవచ్చమ్మా. అయితే ఈయన చేసినటువంటి వ్యాఖ్యలను అయితే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. కానీ కాకపోతే రేపు మాపు రిలీజ్ అవుతున్నటువంటి సినిమాలు అంటే ఆ సినిమా నిర్మాణానికి సంబంధించి దాదాపు 2 years అవుతుంది. ఆ సినిమాని నిర్మాణం చేసి చాలా పెద్దగా తీసుకొస్తున్న టైంలో వాంటెడ్ గా వాళ్ళు ఒక వ్యూహంలో భాగంగానే వాళ్ళు కొన్ని ఆరోపణలు చేశారు సినీ పరిశ్రమ మీద. ఈ నేపథ్యంలోనే వాళ్ళు కొంచెం సైలెంట్ గా ఉన్నారా అనేటటువంటి ఆలోచన కనపడుతుంది సినిమా వాళ్ళకి సంబంధించి. అయితే ఇదే విధంగా ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్కి అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది భజన బృందం అందరూ కలిసి పలు దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ ని హైదరాబాద్ లో తిరగడము, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడిని తిరగడము, పవన్ కళ్యాణ్ అసలు హైదరాబాద్ రానివ్వం అంటూ కూడా చాలా వ్యాఖ్యలు చేశారు. ఇటు ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి విభేదాలలాగా 2013లో వచ్చినటువంటి విభేదాలలాగా మళ్ళీ 26 సంవత్సరాలు మళ్ళీ కొత్త అంశానికి తెరలేపారు వీళ్ళు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే వీళ్ళు చేసినటువంటి ఆరోపణల వెనకాల ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఉన్నారా అంటే ఉన్నారని అనుకోవచ్చు. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ సమక్షంలో జరిగినటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎదుటే ఈ సోకాళ్ళు అందరూ కూడా దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ రకరకాలైనటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. వాటికి సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వర అలా మాట్లాడొద్దనో మాట్లాడమనో లేకపోతే సైలెంట్ కొండో ఏదో ఇట్లా ఉన్నారు. రకరకాలుగా వాదనలు వినిపిస్తున్నాయి ప్రొఫెసర్ నాగేశ్వర వ్యవహారానికి సంబంధించి. ప్రొఫెసర్ నాగేశ్వర వ్యవహారానికి సంబంధించి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చాలా హుందాగా బిహేవ్ చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర ఏదో తెలుసో తెలియక ఏదో వాగుంటారు, అది పెద్ద సీరియస్ తీసుకోవద్దు, మీరు కూడా జన సైనికులు కూడా చాలా ఆవేశపడద్దు, చాలా సంయమనంగా ఉండండి అంటూ కూడా చాలా హుందాగా మాట్లాడారు. విన్నాను వార్త ఆయన అరెస్ట్ చేయడానికంటే ఆయన అంత కూర్చోబెట్టి నేను కేసులు పెట్టారంటే మనం లేదు బాధపడి నేను వద్దని చెప్పాను. ఆయన పాపం ఏదో పొరపాటును మాట్లాడి ఉండొచ్చు కొంచెం భావోద్వేగంతో, ఫోన్లను వదిలేసేయండి అని చెప్పాను ఆయన విశ్లేషకుని. మేము వాళ్ళు ఏమన్నాడు సరే అని చెప్పాను. ఆయన్ని మటుకు అసలు ఇబ్బంది పెట్టద్దు, ఏదో ఆయన పొరపాటు జరిగి ఉండొచ్చు లేదంటే ఉండొచ్చు అని చెప్పి అసలు ఆయన ఏం చేయగలరు. కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆధ్వర్యంలో చేసినటువంటి భజన బృందం టీం అయితే మాత్రం చాలా దారుణంగా ఆంధ్ర తెలంగాణ వాదాలని మళ్ళీ తెర మీదకి వివాదాలు తీసుకొచ్చేటట్టుగా వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. ఆంధ్రాకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఆ నేతల విగ్రహాలన్నీ కూడా పాల్గొట్టేస్తాం, అటన్నిటిని కూడా మూసీ నదిలో పడేస్తాం అంటూ కూడా చాలా దారుణంగా మాట్లాడారు వాళ్ళు. ఇంతకాలం తర్వాత మరోసారి తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టి దాని ద్వారా లబ్ధి పొందాలి అనేటటువంటి వర్షన్ ఒకటైతే, సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళందరిని బూతులు తిట్టడం మూలంగా ఆ సినీ పరిశ్రమకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా బ్లాక్మెయిల్ చేయాలనేటటువంటి వర్షన్ ఉందా అనేటటువంటి అనుమానాలు కూడా కనిపిస్తున్నాయి. గతంలో కనుక మనం గమనించినట్టయితే ఆంధ్ర తెలంగాణ ఉద్యమం సందర్భంలో ఆంధ్రాకు సంబంధించినటువంటి షూటింగ్లు జరుగుతున్న సందర్భంలో కూడా సోకాల్డ్ వాదులు ఎవరైతే వెళ్ళారో వాళ్ళు సినీ షూటింగ్లకు వెళ్ళటం, అక్కడ వెళ్ళి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, వాళ్ళని బెదిరించడం, ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి. వీటన్నిటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ పాసం యాదగిరి అనేటటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యల్ని మా అసోసియేషన్ చాలా సీరియస్ గా తీసుకున్నప్పటికీ కూడా భవిష్యత్ కారణాల దృష్ట్యా చాలా సైలెంట్ గా ఉన్నారు అనేది అయితే క్లియర్ గా కనపడుతుంది. వాస్తవానికి అయితే వాళ్ళు కొంత సంయమనం పాటిస్తున్నారు అనేది అయితే చెప్పుకోవాలి. కానీ సినీ పరిశ్రమ మీద ఓవరాల్ గా అందరినీ అనటానికి వీల్లేదు. అందరినీ కూడా ఒకే రకంగా గాడి కట్టేసినట్టు ఒకే రకమైనటువంటి దారుణమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి చేశారు. అది చాలా దురదృష్టకరం అని చెప్పొచ్చమ్మా. సార్ అయితే ఇప్పుడు సినిమాల్లో నటించే వాళ్ళు ఎంతవరకైనా సరే వాళ్ళు చదువు రాని వాళ్ళు లేదా చెడు వ్యసనాలకు గురైన వాళ్ళు మాత్రమే ఈ సినిమా రంగంలో నిలదొక్కుంటారు, సినిమాల్లో నటిస్తారు అని చేస్తున్న వ్యాఖ్యల గురించి మీరేమంటారు సార్? తప్పమ్మా. సినీ పరిశ్రమ అనేది ఒక పెద్ద పరిశ్రమ. దాంట్లో ఒక ఆర్టిస్టులు అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళు నటన మీద ఇంట్రెస్ట్ తో వాళ్ళు వెళ్తారు అంతే తప్ప, డాక్టర్లుగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది సినీ హీరోలు గాను లేకపోతే సినీ రంగంలో చాలా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అంత చదువుకున్న వాళ్ళు కూడా. అంత మాత్రాన అసలు చదువు రాని వాళ్ళు యాక్టర్లుగా వెళ్తారు అని అనుకోవటం తప్పు. అట్లాంటి చదువు రాని వాళ్ళు యాక్టర్లుగా ఉండి చాలా దారుణంగా వాళ్ళు బిహేవ్ చేస్తే వాళ్ళ సినిమాలు మీరెందుకు ఆదరిస్తారు, ప్రజలు ఎందుకు ఆదరిస్తారు? కాబట్టి ఆ వ్యాఖ్యలు సరైనవి కాదని మనం అనుకోవచ్చు. అసలు ఈ సినీ పరిశ్రమని రాజకీయానికి ముడిపెట్టి రాజకీయ విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఇదేనమ్మా ఇప్పుడు మనం అనుకుంటున్నది. అది వీళ్ళు సినీ పరిశ్రమని టార్గెట్ చేసుకుని రాజకీయ పార్టీల మధ్య విభేదాలను సృష్టిస్తూ, అదేవిధంగా ఆంధ్ర తెలంగాణకి సంబంధించినటువంటి ప్రాంతాల మధ్య కూడా విభేదాలు తీసుకురావాలని చెప్పి ఒక వ్యూహాత్మకంగా
ఇక్కడ ఆంధ్ర రాజకీయాల గురించి హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రొఫెసర్ ముసుగులో ఉన్నటువంటి నాగేశ్వరు దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇక్కడికి సంబంధించి ఒక పెద్ద సమస్యను క్రియేట్ చేశారు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఏంటి చేస్తున్నారు, ఒక వ్యూహాత్మకంగా రేపు మాప సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో వాటిని దెబ్బ కొట్టాలి, వాటి బిజినెస్ ని దెబ్బ కొట్టాలి అనేటటువంటి యాంగిల్లో సినిమా వాళ్ళ గురించి దారుణంగా ట్రోల్ చేస్తూ వాళ్ళు కూడా మాట్లాడారు. అంటే ఇది ఒక వ్యూహంలో భాగమే అనేటటువంటిది క్లియర్ గా కనబడుతుంది. ఎందుకంటే గతంలో కూడా మనం గమనించాం, ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ బాగుంది అనుకున్న సందర్భంలో అక్కడ ఒక తెలంగాణ అనేటటువంటి ఒక సెంటిమెంట్ లేపుతారు, ఆ సెంటిమెంట్ ద్వారా లబ్ధి పొందుతారు. అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం కూడా ఆ యాంగిల్లోనే ఓ పక్కనేమో రాజకీయంగానేమో ఇంకో పార్టీకి వాళ్ళందరూ మద్దతు ఇస్తున్నారు ఇండైరెక్ట్ గా, రెండో యాంగిల్లోనేమో ఇక్కడ ఆంధ్ర తెలంగాణ విభేదాలను మళ్ళీ ఇంకోటి, మళ్ళీ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు సినీ అగ్ర హీరోలుగా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి సినీ ఇండస్ట్రీ మీద మొత్తం మీద కూడా బురద జల్లేటటువంటి ప్రయత్నం జరిగింది. ఇవన్నీ కూడా ఒక వాంటెడ్ గా చేసినటువంటి కార్యక్రమాలే అనేది అయితే క్లియర్ గా కనబడుతుంది. సినీ రంగ ప్రముఖులు కూడా కొంత ఆలోచనలు పడ్డారు, దీన్ని ఏం చేయాలనేటటువంటి ఆలోచనలు ఉన్నారు. వారైతే ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు, కానీ బహిరంగంగా మాత్రం ఎక్కడ చెప్పలేదు. దానికి కొంత సమయం ఉందని మనం భావించవచ్చు. మొత్తానికి సినీ పరిశ్రమల మీద వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మా అసోసియేషన్ కూడా కొంత సంయమనం పాటిస్తుందని చెప్పాలి. అయితే ఇవి రాజకీయ ఆరోపణలే అని, దీని అంతరార్థం వేరే ఉంది అని మా విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఇది ఇవాల్టి సినీ రంగ విశ్లేషణ. నమస్కారం.